దాన ధర్మాల వలన మాత్రమే దేవునికి మహిమ రాదు. ఇంకా చెప్పాలి అనంటే నీ క్యారెక్టర్ బాగుండి నువ్వు దాన ధర్మాలు చేయకపోయినా నీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. నీ దగ్గర ఏమి చేయడానికి అవకాశం లేదు, నీ క్యారెక్టర్ని కాపాడుకోవచ్చుగా, నీ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఏమీ అవకాశం లేనాడు దాన ధర్మాలు ఏం చేస్తాడు చెప్పండి? చేయగలడా వాడు? కానీ ఏ అవకాశం లేనాడు కూడా వాడి క్యారెక్టర్ని వాక్యాన్ని బట్టి ఏం చేసుకోవచ్చు? వాడి క్యారెక్టర్ని వాక్యాన్ని బట్టి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు వాడి క్యారెక్టర్ని బట్టి ఇదిగో వీడిలో ఉన్న కోపం పోయింది, వీడిలో ఉన్న ఈగోయిస్ట్ పోయింది, వీడిలో ఉన్న ఈ అసూయ పోయింది, వీడు అందరినీ ప్రేమిస్తున్నాడు, వీడిలో ఉన్న ఈ పనికిమాలను అన్నీ పోనీ అని వాడి క్యారెక్టర్ని బట్టి వాడికి ఏమీ లేకపోయినా వాడు నమ్ముకున్న దేవుడు తండ్రి, పరమందున్న తండ్రి మహిమను పొందుకుంటాడని మాట్లాడుతున్నాడండి. కాబట్టి సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే సంఘం ఆలోచించండి. సత్క్రియల చోటకి ఈరోజు సంఘంలోకి ఏం వచ్చేసాయనంటే దాన ధర్మాలు వచ్చేసాయి. ఆ దాన ధర్మాలు మేము చేస్తున్నాం కాబట్టి ఆ దాన ధర్మాలను బట్టి దేవుడికి మహిమ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. ఎంత రాంగ్ డాక్ట్రిన్లోకి మనం వెళ్ళిపోయాము చూడండి. ఏది కష్టమైన పని? సత్క్రియలు కష్టమైన పనా, దాన ధర్మాలు కష్టమైన పనా? ఏది కష్టమైన పని చెప్పండి? చెప్పండి. సత్క్రియలు కష్టమైందా, దాన ధర్మాలు కష్టమైందా? దాన ధర్మాలు అంటే లక్షల కోట్లు ఏం ఆలోచించుకోండి. 1000 రూపాయలు పెట్టి 10 మందికి భోజనం ఇప్పించినా అదేంటది? దానమే. మళ్ళీ సత్క్రియలు అంటున్నారు. దానం అది, దాన ధర్మాలు అవి. అది కష్టమా? కోపాన్ని తగ్గించుకోవడం కష్టమా? ఏది కష్టం? అది కష్టమా? బూతులు మాట్లాడడం కష్టమా? బూతులు తగ్గించుకోవడం కష్టమా? అబద్ధాలు చెప్పకపోవడం కష్టమా? ఏది కష్టం? మందు తాగకపోవడం కష్టమా? వ్యభిచారం చేయకపోవడం కష్టమా? ఏది కష్టం? సత్క్రియలు చేయడం కష్టం, దాన ధర్మాలు చేయడం చాలా తేలికండి. మనకి ఇది బాగా అలవాటైపోయి సత్క్రియల స్థానంలోకి దేన్ని తెచ్చేసాం? దాన ధర్మాలు తెచ్చేసాం. ఇక్కడ పెట్టేసి దీన్ని నా దేవుడికి మహిమ వచ్చేసింది, నా దేవుడికి మహిమ వచ్చేసింది అని. నీ దేవుడికి మహిమ రాలేదు. సత్క్రియలు లేకుండా దాన ధర్మాలు చేస్తే గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. సత్క్రియలు లేకుండా నువ్వు ఎన్ని చేస్తే సుఖమేముంది? నువ్వు చేస్తూ ఇలా పబ్లిక్ అయ్యావనుకో, పలానా పాస్టర్ మంచోడు కదరా, పలానా పాస్టర్ చెడ్డోడు అని చెప్పుకున్నారనుకో, నువ్వు చేసే ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా సొసైటీలోకి నువ్వు చాలా వేగంగా వెళ్తావు. అప్పుడు నిన్ను బట్టి ఏమంటారో, ఆడు చాలా ధనాపేక్ష ఉందిరా ఆడి దగ్గర, ఆ వచ్చే వాళ్ళందరి దగ్గర దశంభాగాల పేరుతో నొక్కేస్తాడు రాడు అని నీ గురించి ఒక చెడు ఆలోచన సమాజంలోకి వెళ్ళిందనుకో, అప్పుడు నిన్ను బట్టి దేవుడు నామం ఏం చేయబడుతుంది? అన్యజనుల మధ్య ఆయన నామం దూషించబడుతుంది. కాబట్టి ఒక ఈజీ వే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కాబట్టి సంగమా, సత్క్రియల మీద దృష్టిని పెట్టండి. ఎక్కడ మనల్ని ఎవరైతే చెడ్డవారని మాట్లాడుతున్నారో అక్కడ పౌరుషంగా నిలబడండి. అక్కడ వాక్యాన్ని పాటించాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నిలబడండి. ఏదో ఒక రోజు రే నీలో మార్పు నేను గమనిస్తున్నాను రా, నీలో గతకాలం కన్నా ఎప్పటికీ ఈ మార్పు నీలో నేను చూశాను అని ఒక్కడు మాట్లాడినా మన గురించి అది పరమందున్న దేవునికి మహిమ తెచ్చినట్టే సంగమం. కాబట్టి కష్టమైన దాన్నేమో వదిలేసాం, తేలికైన దాన్ని తెచ్చేసి అనుకుంటున్నాం దేవుడికి మహిమ వచ్చేసింది, దేవుడికి మహిమ వచ్చేసింది అని అనుకుంటున్నాం. కాబట్టి దాన ధర్మాల వల్ల దేవునికి మహిమ రాదు. చాలామంది చేస్తున్నారు. సత్క్రియల వలన మాత్రమే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి సందర్భానుసారంగా బైబిల్ని చదివినప్పుడు అక్కడ దాన ధర్మాల ప్రస్తావన లేదు, కేవలము సత్క్రియల ప్రస్తావన మాత్రమే, క్యారెక్టర్ని బిల్డప్ చేసుకునే ప్రస్తావన మాత్రమే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి సంఘము ఈరోజు సత్క్రియలను కలిగి ఉండాలి. చెప్పండి, సత్క్రియలతో పాటు మీ ఓపికను బట్టు దాన ధర్మాలు కూడా కలిగి ఉండాలి. మీరు ఎవరికి సహాయం చేయగలరో చేయండి. మీరు 10 రూపాయలు చేసినా, 100 రూపాయలు చేసినా, 1000 రూపాయలు చేసినా మీ స్తోమతను బట్టి సహాయం చేయండి. దానితో పాటుగా మీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ సహాయం చేయండి. దాన ధర్మము ప్లస్ సత్క్రియ ఎప్పుడైతే ఈ రెండు ఫుల్ఫిల్ అవుతాయో ఒక సంఘానికే అన్యజనుల మధ్య నుంచి ఆటోమేటిక్గా దేవునికి నేమ్ వస్తుందండి. దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు నూతన ఆత్మల రక్షణ జరుగుద్ది. ఏ మతోన్మాదము సంఘాభివృద్ధినప్పుడు ఆపలేదు. మనం ఎప్పుడైతే సత్క్రియలను కట్ చేసేసి దాన ధర్మాల మీద దృష్టి పెట్టామో అప్పుడు దేవునికి మహిమ రాదు, సంఘ అభివృద్ధి కూడా కుంటుపడిపోద్ది. నీలో మార్పు ఉన్నప్పుడే దేవుడు ఆ మార్పును సమాజానికి చూపిస్తాడు. కాబట్టి ముందు మనం మారాలి. మనం మారి సంఘములో అలాంటి కార్యక్రమాలు చేయడానికి మనం సిద్ధపడాలి. ఇప్పుడు మీకు మీరు ఆలోచించండి, సత్క్రియలు చేయడానికి సిద్ధపడుతున్నారా? ధర్మకార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఇవి రెండు లేవనంటే ఇప్పటి వరకు నీలో ఏమున్నాయి?
చెక్ చేసుకో ఒకసారి. ఏమున్నా ఎప్పటి వరకు నీలో? గొడవలు, సొనుగులు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవే కదండి కనబడుతున్నాయి. ఉంటే ఈ రెండే ఉండాలి. సత్క్రియలు ఉండాలి, రెండవది దాన ధర్మాలు ఉండాలి. ఈరోజు ఈ రెండు పోని, గొడవలు వచ్చేసినాయి, అసూయలు వచ్చేసినాయి, సనుగులు వచ్చేసినాయి, సంశయాలు వచ్చేసినాయి, అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చేసినాయి, క్రికెట్ టోర్నమెంట్లు వచ్చేసినాయి సంఘాల్లోనికి. కాబట్టి సంఘము వెళుతున్న విధానం అయితే ఇది కరెక్ట్ కాదు. నేర్చుకున్న మనము సత్క్రియలకు పెద్దపీట వేయాలి. దాని వెంబటే దాన ధర్మాలకు కూడా సంఘము పెద్దపీట. సంఘము అని అంటే మనం అందరం ఆలోచించకండి, నాకు నేను వ్యక్తిగతంగా నాకు నేను చేయాలి. మీకు మీరు వ్యక్తిగతంగా మీకు మీరు ఈ కార్యక్రమాలను చేసినప్పుడు ఆటోమేటిక్గా మన తండ్రి మహిమను పరచబడతాడో, ఆయన ఎప్పుడైతే మహిమపరచబడతాడో నీకు రావాల్సిన దీవెన, నీకు రావాల్సిన ఆశీర్వాదం, నీకున్న ఇబ్బంది, ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.